హలో, వెల్కమ్ టు లక్షిత ఆస్తిక్ వ్లాగ్స్. నేను మీ సర్లని. పిల్లలతో ఈరోజు నేను ఎట్లా ఎంజాయ్ చేసినాను, ఏమేమి చేసినాను అనేది వీడియోలో చూస్తూ ఉండండి. అట్లనే వీడియో ఫుల్గా చూసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ కూడా చూస్తూ ఉండండి వీడియో ఎండింగ్ వరకు. రజనీనా మిడిల్ క్లాస్లో ఉందా? 5th ఈ సెక్షన్. కొత్త టీచర్స్ ఉన్నారేమో. కొత్త టీచర్స్ వస్తారు. ఇంకా ఈరోజు సెకండ్ సాటర్డే పిల్లలకి పేరెంట్స్ మీటింగ్ అని చెప్పి స్కూల్కి వెళ్ళాము. పేరెంట్స్ మీటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా పార్క్కి తీసుకెళ్ళిన సెకండ్ సాటర్డే కదా ఈరోజు. ఇంకా ఖాళీగా ఉండి ఏం చేస్తారని చెప్పి నా పని కూడా తొందరగానే చేసేసుకున్న పొద్దున. వీళ్ళ కోసమే ఇంకా వీళ్ళకు టైం స్పెండ్ చేయాలని చెప్పి వీళ్ళతోటి ఇంకా పార్క్కి తీసుకొచ్చిన. మా ఏరియాలోనే మంచి మంచి పార్కులు ఉంటాయి. అందులో ఇదొకటి ఇంకా మంచి పార్క్ అన్నమాట. ఆడుకోవడానికి స్పేస్ ఉంటుంది. పిల్లలు సైకిల్ కూడా లోపలికి తెచ్చి ఆడుకుంటారు అన్నమాట. షటిల్ బ్యాట్ ఆడుకుంటారు, ఫుట్బాల్ ఆడుకుంటారు, వాలీబాల్ ఆడుకుంటారు. ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి ఇందులో కూడా ఆడుకోవడానికి. మా ఏరియాలో అయితే చాలా పార్కులు ఉంటాయి. గల్లీ గల్లీకి ఒక పార్క్ ఉంటుంది అన్నమాట. అన్ని పార్క్ మా ఇంటి వెనకాల కూడా గ్రౌండ్ చాలా పెద్దగా ఉంటుంది ఆడుకోవడానికి. ఏ గల్లీకి వాళ్ళకు ఒక పార్క్ ఉంటుంది అన్నమాట. పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తారు హాలిడేస్ వస్తే. పొద్దున్న కరాటే ఉంటుంది, ఇంకా వేరే వేరే యాక్టివిటీస్ కూడా చేస్తారు పార్కులలో. ఇంకా నేను కూర్చొని పిల్లల కోసం చూస్తున్నాను. జరుగు నేను ఆడతాను. వద్దు ప్లీజ్, ఫోన్ తీసుకురా. పోకే ఫోన్ పట్టుకొని ట్రై చేద్దాం. వామ్మో ఇంత పెద్దగా ఉంది ఏంద్రా ఇది. నాకు భయం అవుతుంది ఇప్పుడు పోవాలంటే. పోదామా? వద్దే, షాక్లు కొట్టింది మొన్ననే. ఇప్పుడు కొట్టదు, ఇప్పుడు కొట్టాక వద్దు. చెప్పు నీరుస్తుందాం, వస్తుందో లేదు. మళ్ళీ అలా నేర్చుకుంటా. ఇంకా చెప్పు పంపి. పంపిద్దాం చెప్పుని. పోదామా? చెప్పుని పంపిద్దాం. రావాలా? భయం వేస్తుంది. ఎడును రాలేదు. ఫాస్ట్గా ఏం చేయాలి? సాగుతుంది ఇప్పుడు. ఏం కాదు, నువ్వు నీ చెప్పు కోసమైనా పోవాలి ఇప్పుడు. చెప్పు. అరే ప్లీజ్ పో. ఇంకా నీ చెప్పేసావు మరి ఎట్లా? నాకు కాలం చెప్పు దొరికితే చెప్పు. దొరికినా నేను తెచ్చి ఒకవేళ లోపల ఉన్నా కానీ అది అన్నీ వేసేసి వస్తా. నువ్వు అయితే షాక్ కొడుతుంది. మరి చెప్పు ఒకటి. పోజండి ఒక చెప్పి. నేను పోతున్నా. నాకు చెప్పు దొరుకుతుంది. షాక్ కొట్టింది కాదు. ఒకవేళ నాకు చెప్పు దొరికితే నీకు ఇయ్య ప్లీజ్. తెచ్చి కూడా ఇయ్య. నువ్వు ఓకే నేను కలసి నువ్వు ఒక చెప్పు లేకలేసుకోలే. కాదు, షాక్ కొడుతుంది కాళ్ళకి. పో మరి నా దగ్గర నీ చెప్పబోతే కొన్ని వెనకాల నేను వస్తా, కంపల్సరీ వస్తా. అవ్వా నువ్వే ఫస్ట్ పో. 3, 2, 1.
మస్తుంది కానీ మస్తుంది రాఫా ఇంత బాగుంది తెలుసా లోపల లోపల మస్తుంది నేను మళ్ళీ పోతా మస్తుంది షాక్ కొట్టాలి నిజంగా పోతున్నా బాయ్ ఏ లోపల చాలా బాగుంది నేను మళ్ళీ పోతున్నా ఇంకా ఈ పిల్లలు ఎట్లా ఆడుతున్నారు ఏం చేస్తున్నారని నేను అక్కడ నిల్చొని చూస్తున్నాను. కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి కదా, బయటికి తీసుకొస్తే పిల్లల్ని, లేకపోతే ఏదో ఒక దెబ్బ తగిలించుకుంటారు. అదే భయం అన్నమాట నాకు. అందుకే జాగ్రత్తగా చూసుకుంటా మా పిల్లల్ని అయితే నేను. మా పార్కే కాబట్టి నాకు అంత టెన్షన్ ఉండదు. ఇంకా ఆడుకుంటున్నారా ఆడుకొని అని. లక్షిత వచ్చిందిరా. నువ్వు పెట్టే అట్లా. ఇంకా కొద్దిసేపు లక్షిత వీడియో తీస్తుందంట. ఆస్తికు ఒక చెప్పు పోగొట్టుకుండు, మళ్ళీ వెతుక్కొని వచ్చి అలా నిల్చుండు. సరే రానే నిలబడు, నేను ఒక ఫోటో తీస్తా అని చెప్పిన. లేదు మమ్మీ నేను ఇంకొక చెప్పు మళ్ళీ ఒకసారి అని లేచేసి వచ్చి నిలబడతా అని అంటున్నాడు. జోక్ చేస్తాడనమాట అప్పుడప్పుడు ఆస్తికు. ఆస్తికు ఉంటే మాకు చాలా టైంపాస్ అవుతుంది. జోక్స్ కూడా బాగా చేస్తాడు. చూడండి ఎట్లా చేస్తుండో. నాకు ఇప్పుడు ఒకటే చెప్పు ఉంది, ఎట్లా నడవాలి ఇంటి వరకే అంటుండు. అయితే నేనన్నా వెతుకురా దొరుకుతుంది అంటే, లేదు మమ్మీ నేనే ఇప్పుడు మళ్ళీ తీసాను లేచిన అని జోక్ చేస్తుండు. నిజంగా ఈ పార్క్ చాలా బాగుంటుంది. చెట్లు కూడా మంచిగా ఉంటాయి, కూర్చోడానికి కూడా సీట్స్ ఉంటాయి. మళ్ళీ చూడండి ఆడి ఆడి బయటికి ఎట్లా వస్తున్నారో. మెయిన్ గేట్ దారిలో వస్తలేరు, అందులో నుంచి వస్తున్నారు చూడండి. ఆస్పత్రి అందులోంచి కష్టంగా వస్తున్నారు. ఇక కొద్దిసేపు కూర్చున్నాము. ఆస్తికి వచ్చి సత్తాయిస్తుండే ఇప్పుడు ఫొటోస్ తీస్తుంటే. డిస్టర్బెన్స్ చేస్తాడు అట్లా అనమాట. మధ్యలో మధ్యలో వస్తాడు, డిస్టర్బెన్స్ చేస్తాడు, ఇరిటేట్ చేస్తూ ఉంటాడు. అసలు వాడు ఉంటే మాకు ఫుల్ టైంపాస్ అవుతుంది, ఎంజాయ్ ఉంటుంది మాకు ఆస్తికి ఉంటే. చూడు వాళ్ళ అక్కని ఎట్లా సత్తాయిస్తున్నాడు. అయిపోయింది. నేను ఈవినింగ్ ఇంకా గోశాలకు వెళ్ళినాము, నేను పిల్లలు. అయితే రోజు వెళ్తాను గోశాలకు వెళ్ళి ఆకుకూరలైనా బెల్లమైనా ఏదైనా పెట్టవచ్చు ఆవులకి. నేను గోమాతకి బెల్లం ఇంకా ఆకుకూరలు పెడతాను, డైలీ వెళ్తాను. ఇంకా ప్రదక్షిణలు చేస్తే కూడా చాలా మంచిది కదా, ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఇంకా డైలీ వస్తాను, దర్శనం చేసుకొని వెళ్తాను. ఇంకా నేను
ఇంకోటి దేవతలు కొలువై ఉంటారు అనమాట ఈ గోమాతల. ఇట్లా తీసుకోవాలి. ఇక్కడ నిలబడి కొడతాను పోయేలా దేవుడా రియాక్షన్స్ బాల్ ఆటోమేటిక్ ఏమో అవుతుందో చూద్దాం. పిల్లలకి PT3 అయిపోయినాయి కాబట్టి ఇంకా సెకండ్ సాటర్డే ఈరోజు రిజల్ట్ కూడా వచ్చినాయి. ఇద్దరు మంచిగా ఎగ్జామ్ రాసిండ్రు. మార్క్స్ కూడా చాలా బాగా వచ్చినాయి. A1 వచ్చింది ఇద్దరికి. అయితే ఇంకా ఈవినింగ్ టైంలో ఏం చేస్తామని చెప్పి ఎప్పుడు డైలీ గోశాలకు వెళ్తాం కాబట్టి ఇంకా షటిల్ బ్యాట్ తీసుకొని వచ్చిండ్రు నాతోటి గ్రౌండ్లో ఆడుకోవడానికి. ఇంకా డైలీ ఇదే పెట్టుకోవాలని చూస్తున్నాను. పిల్లలతో ఆడిపించడమే ఒక పనిలాగా పెట్టుకుంటా ఇంకా నేను. అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసి.